ఇప్పుడు ఏమంటావమ్మా? వైదేహితో పంచాయతీ పెట్టుకోవాలి, ప్రేమ ఉందో లేదో నిరూపించుకోవాలి, అంతే కదా? గంతే. సరే అయితే ఇప్పటి నుంచి చూడు, అన్నిటికీ ఎట్లా ఎదురవుతానా, ఎట్లా ఎదురు తిరుగుతానా. ఇదిగో పట్టుకో. పో. అబ్బో. సరే వదినా, మిగిలిన పనులు చాలా ఉన్నాయి, నేను వస్తాను. చూసుకోపండి. పోండి పోండి. రావే. సత్తమ్మా, ఈ వన భోజనాలకు తీసుకురావడం వెనుక మన అత్తయ్య గారి ప్లాన్ ఏదో ఉందనుకుంటా. ఎందుకైనా మంచిది, మనం జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తుందంట? ఏవైనా చేస్తది. మెడకాయ మీద తలకాయ తీసే రకం కదా, మనం మన జాగ్రత్తలో ఉండడం మంచిది. వైదేహి, నేను చూపించినట్టు చూడకుండా ఒకసారి ఆ గోడ పక్కన చూడు. భాగ్యక్క, ఒకసారి అటు చూడు. ఎవరంటావు? ఎవరో దొంగ మొహాల్లాగా ఉన్నారు. మన పర్సులో నగలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం జాగ్రత్తగా ఉండడం కాదు, ముందు వాళ్ళని పంపించేస్తే సరి. వెళ్ళి పంపిస్తే సరిపోతుంది. ఎలా పంపిస్తావు? నేను చూసొస్తాను కదా. ఏయ్, బయటికి రండి. రమ్మంటున్నానా? చూసాను నేను, బయటికి రండి. రండి, బయటికి రండి. రండి, ఇక్కడ రండి. ఎవరు మీరు? బిచ్చపోల్లమమ్మా. అవునా, బిచ్చపోల్లా? అవునమ్మా. మరి అలా తొంగి తొంగి చూస్తున్నారేంటి? మీరంతా వనభోజనాలకు వచ్చారు కదమ్మా, తిన్నారో లేదో అని చూస్తున్నాం. మీరు తినటం అయితే అడుగు బొడుగు ఉంటుంది కదమ్మా, మా వాళ్ళను పిలుచుకుందాం అనుకుంటున్నాం. వంటలు ఇప్పుడే మొదలు పెట్టారమ్మా, అప్పుడే ఎక్కడవుతాయి? కాసేపు ఆగితే కడుపు నిండా భోంచేతురు గాని, సరేనా? సరేనమ్మా. అప్పటి వరకు ఇక్కడే ఉండండి. ఇక్కడే ఉంటాం. పడిపోతారా, జర నిదానంగా ఆడుకోండ్రి. సత్యమ్మా, నువ్వు పోయి జర మంచినీళ్ళు తెచ్చిపెట్టు. నిన్నేనే. పో, వన్నిటి ఇట్రా నాన్న. రా. ఆ బొమ్మ తెచ్చళ్ళు. చిచ్చు. గో పోవే. చిచ్చు. అచ్చచ్చచ్చో. ఇగో ఇదిగో. చిచ్చు. ఇగో. భాగ్యమ్మా, ఇట్రా అయ్యే. ఏందత్తమ్మా? ఓ పాలట చూడే. ఎవరితోనే అది మాట్లాడుతూ ఉండేది? తెలీదత్తమ్మా. నువ్వు జాగ్రత్తగా ఉండాలా, పిల్లలు కూడా జాగ్రత్త. పిల్లలకేమైతుందత్తమ్మా? ఏమైతుంది? మందిలోకి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలా. దొంగలుంటారు, దొరలుంటారు. ఎవరి బుద్ధిస్ వంటిదో ఎవరికి తెలుసు. మన జాగ్రత్తలో మనం ఉంటే పోయే. గట్లనే అత్తమ్మా. సరేనమ్మా, ఇక్కడే ఉంటాం. అట్లా ఏడవకూడదు నాన్న. ఇదిగో బొమ్మ. ఎవరే వైదేహి వాళ్ళు? బిచ్చగాళ్ళ అత్తయ్య గారు. బిచ్చగాళ్ళ? వాళ్ళతో నీకు మాట్లాడిందే? అన్నం పెట్టమంటే వంట అయ్యాక పెడతాను అన్నాను. ఆహా. ఓ మోమో, తాగు. నాని. ఓ నానా. ఆడుకో. ఇట్రా.
ఇదిగో అత్తమ్మా ఆ. మంచినీళ్ళు తెచ్చినవా? వంటలు అయినాయో లేదో నేను వెళ్ళి చూసొస్తాను. పిల్లలు జాగ్రత్త, జర భద్రంగా చూసుకోండి. భాగ్యమ్మా, చెప్పినాను కదే, జాగ్రత్తగా చూసుకో. గట్లనే అత్తమ్మా. ఇగో చెప్పిన మాటలు గుర్తుండాయి కదా? మొత్తం అంతా గుర్తుందమ్మా. ఇదిగో అక్కడ చూడుండ్రి, ఇద్దరు చంటి బిడ్డలుండారు కదా, అందులో పోరగాన్ని ఎత్తుకుపోకూడదు, పిల్లదాన్నే ఎత్తుకుపోవాలా. సరే, మీరు చెప్పినట్టే చేస్తాం. ఏందే గదంత తేలిగ్గాదు. అక్కడుండే వాళ్ళంతా జగజ్జట్టీలు. ఏదైనా తేడాలు వచ్చిందనుకో మిమ్మల్ని కొట్టి నారదీస్తారు. ఒకవేళ పొయ్యేటప్పుడు మీరు పట్టుబడితే ఇదంతా చేసిందిగా వైదేహి అని దాని పేరు చెప్పాలా, దాని మీదకి నెట్టెయ్యాలా. సరే, అదే ఎత్తుకు పొమ్మన్నదని చెప్పుండ్రి. ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరు చెప్పకూడదు. మీకెంత కావాలో అంత పైసలు ఇస్తాను. మీరు తన్నులు తిన్నా సరే, పోలీసులు వచ్చినా సరే, మీరు మాత్రం నిజం చెప్పకూడదు. సమజైనదా? సరేనమ్మా. మీరేడ్నే ఉండండి. నాకు సొంత దొరికినదే అనుకో, నేనే పిల్లని మాయం చేస్తాను. అది కాకపోతే మీకు సైగ చేస్తాను, మీరు రంగంలోకి దిగుదురు గాని. సరేనా? మీరిక్కడే ఉండుండ్రి, జాగ్రత్త, ఎక్కడ బయటపడద్దు. భాగ్యమ్మా, ఓ పాలిట్రా. ఏందత్తమ్మా? భాగ్యమా, గా వైదేహిని ఎవరే వాళ్ళు అంటే ఎవరో బిచ్చపోళ్ళు అంది. నాకెందుకు అనుమానంగా ఉండది. అనుమానమా? దేనికత్తమ్మా? దానికి మధ్య డబ్బాస పెరిగిందే, అందుకే. నువ్వు పిల్ల మీద ఒక కన్నేసి ఉంచాల. ఇందాక అదే మాట చెప్పావు, ఇప్పుడు అదే మాట చెప్తున్నావు. పిల్ల పిల్ల ఏందత్తమ్మా? చెప్తే తప్పేంటే? కొత్త చోటుకొచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలా. ఇందాక అదే బిచ్చపొల్లని చెప్పింది. నేనెళ్ళి వాళ్ళని గదివించినాక వాళ్ళు కంగారు పడ్డారు. వాళ్ళ కంగారు చూస్తే నాకు అనుమానం వచ్చినది. అందుకే పదే పదే చెప్తా ఉన్నాను, పిల్లని కాస్త జాగ్రత్తగా చూస్తా ఉండు. గట్లనే అత్తమ్మా. ఆ. పెద్దయినా నేను చేస్తానేంటి? అలాగే బాబు. ఓ శంకరు, నువ్వొచ్చావేంటి ఇక్కడికి? నేను వస్తే తప్పేంటి? నీకు టీవీ ఉందన్నారు కదయ్యా. ఉంటే ఎవరికైనా అంటుకుంటే? ఏంటి అంటుకునేది? ఇక్కడ ఎవరికి జబ్బులు లేవా? అందరూ పర్ఫెక్టా? రా రా. ఇదిగో ఆంటీ, మీకు బీపీ ఉందా? ఉంది, బీపీ ఉంది. విన్నావుగా? ఇదిగో ఆంటీ, మీరు షుగర్ వేసిన కాఫీ తాగుతారా? వద్దయ్యా, నాకు ఆల్రెడీ షుగర్ ఉంది. విన్నావుగా? సత్తమ్మా, నువ్వు పిల్లల్ని చూసుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. చెప్పొచ్చింది. ఇక్కడ ఉన్నోళ్ళందరికీ ఏవో ఒక జబ్బులున్నాయి. లేవంటావేంటి? శంకర్ గారు, నువ్వు ఆగు వైదేహి. ఇదిగో, ఇక్కడ ఎవరికైనా థైరాయిడ్ ఉందా? నాకుందబ్బాయి. చూసావుగా, అందరికీ అన్ని రోగాలు ఉన్నాయి. అవి అంటుకోవా? నా రోగమే అంటుకుంటుందా? నీకేమైనా అంటిందా? దగ్గేదో పెద్ద రోగం అన్నట్టు మాట్లాడుతున్నా. చూడు, తను నా భార్య. తను ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. తనతో పాటే కలిసి పనిచేస్తాను, అంతే. వనభోజనాలకు వచ్చి ఒంటరిగా కూర్చోవాలా? నా వల్ల కానే కాదు. నన్ను వెలేస్తే మాత్రం ఊరుకొని చెప్తున్నాను. ఏంటమ్మా, ఏంటి ఈ దౌర్జన్యం? నేను మాట్లాడతాను కదా, మీరు ఉండండి. శంకర్ గారు, ఏంటి ఇప్పుడు మీరు నాతో పాటు పనులు చేస్తా అంటారు, అంతేనా? అంతే. కూరలు తరుగుతారా? తరగటానికి వీల్లేదమ్మాయి. ఆ మాట అంటే మెడకే తరుగుతా చెప్తున్నాను. మీరు ఆగండి ఆంటీ. ఏమండి, తరుగుతారు కదా? రండి. ఇక్కడ అవును.
ఉల్లిపాయల మీరు ఉల్లిపాయలు తరగండి, మీ పక్కనే కూర్చొని నేను వంకాయలు తీసుకొచ్చి తరుగుతాను. ఆ రెండు కలిపి కూర చేస్తే ఆ రుచే వేరు. మీ ప్రేమ నా అపేక్ష కలిసి ఉన్నట్టు సూపర్ గా ఉంటుంది. తరిగేటప్పుడు ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అని ఓ పాట పాడుకుందాం, సరేనా? ఆడుతూ పాడుతూ ఉల్లిపాయలు తరగాల జరిగే పనేనా? పైగా ఎన్ని ఉల్లిపాయల? ఏ తరగరా? ఎందుకు తరగడం వైదేహి? తరుగుతాను. తరగండి. అయ్యో బంగళా పోయనే, అయ్యో గడిపి కాడులు మాయమే, నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మేటరు కోటరు వచ్చింది, పరువు వీధికి తెచ్చింది, పిసా బర్గర్ తినే జీవికి పచ్చడి టచింగ్ ఇచ్చింది. అయ్యో ఏమైంది? నువ్వు తప్పుకో, నేను తరుగుతాను. పాపను చూస్తూ ఉండు, బాబుని చూస్తూ ఉండండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, చూస్తూ ఉండండి. ఏంది బాబా, వైదేహి పక్కనే కూర్చుని వంకాయలు తరుగుతాంది, ఏది పక్కన లేదే? అంతా నాటకం, అట్లని నీకు దూరంగా పోయింది బావా. అలా చెప్పి నన్ను దూరం చేయాలని చూస్తున్నావా? మీరేంటండి ఆవిడకిచ్చారు? తనే తరుగుతానంతే వైదేహి. అడగగానే ఇచ్చేస్తారా? ఎంతైనా మీకు ఆవిడంటేనే ప్రేమలేండి. ఎందుకు వైదేహి? ఏంటే ఫంక్షన్ కి వచ్చి అంతా సైలెంట్ గా కూర్చున్నారు? అంతా నవ్వుతూ సరదాగా పాటలు పాడుకుంటూ పనులు చేసుకుందాం అనుకుంటే, ఇదిగో అమ్మాయి ఒక పాట పాడొచ్చు కదా. ఆహాహా, అద్భుతం, అమోఘం. లతా మంగేష్కర్, సుశీల గారి లెవెల్లో పాడారండి. ఎంత మధురం, ఎంత శ్రావ్యంగా, ఎంత చక్కగా పాడారండి. ఇదిగో అమ్మా, వీడు నా మేనల్లుడు శేఖరు.
ఇందాక పరిచయం చేశాను కదా, మళ్ళీ నీకు పరిచయం చేసే పని పడిందమ్మా. మా వాడు నీతో మాట్లాడాలని ఓ తెగ పోరు పెడుతున్నాడు, అందుకే తోల్నా. నమస్కారం అండి. నమస్కారం అండి. ఆహా, ఏం వినయం, ఏం విధేయత, అందానికి తగ్గ సంస్కారం. నీలాంటి అమ్మాయి మా వాడికి దొరికితే పెళ్లి చేయాలని చూస్తున్నాం. నువ్వైతే బ్రహ్మాండం. ఆమెకు పెళ్ళయ్యింది. తెలుసులే, శంకరే కదా భర్త. అతనికి టీబీ అంటున్నారు కదా, 6 నెలలు ఆ ప్లేస్ ఖాళీనే, అప్పుడు మాట్లాడుకుందాం. 6 నెలలేంటి, ఇంకో 4-5 నెలలు ఎక్కువే కావచ్చు. చెప్తాను. దేనికి 6 నెలలు, ఆ పైన 5 నెలలు దేనికి? ఒరే వెర్రి సచ్చినోడా, ఇంకా ఎందుకని అడుగుతావేంద్రా? నువ్వు పైకి పోనీకి చూసినవా, వీళ్ళప్పుడే నీ పోక ఈయన రాక గురించి ఆలోచించి సంబంధం మాట్లాడుకుంటా ఉండారు. ఉన్న మాటే కదా వదిన మాట్లాడుకుంటున్నాం. పోయాక పెళ్ళేం తప్పు కాదు కదా, పైగా చిన్న వయసాయే. నా ముందే ఏందా మాటలు? పైగా తప్పేంటి అంటున్నావు, చిన్నదేగా అంటున్నావు. అత్త, అమ్మాయి ఖాయం. నెల రోజులు ఇటు అటు అయినా సరే వెయిట్ చేస్తాను. ఖాయం చేయి. గాయం చేయి గీయం చేయి అంటే పళ్ళు రాల్తాయి. ఎందుకబ్బాయి అంత ఆవేశం? అసలే అనారోగ్యం, బాగోలేనోడివి. ఆటో ఇటో అయితే నింద మా మీద పడుతుంది. ఏందే అటో ఇటో అయ్యేడిది? నిక్షేపంలో ఉన్నోడిని పట్టుకుని పిచ్చి కూతులు కూస్తా ఉన్నారేంది? శుభమా అంటూ పెళ్లి సంబంధం మాట్లాడుకుంటా ఉంటే పిచ్చి కూతలు అంటావేంటి వదినా? నీ కొడుకు అర్ధాయుష్కుడైతే మమ్మల్ని ఏం చేయమంటావు? ఇలా పాటలు పాడుతూ కూరలుండే పెళ్ళం ఎవరికి దొరుకుతుంది? నా మేనలుడికి కావాలి, అందుకే ఖర్చు వేసి ఉంచుకుంటున్నా. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్సా? థ్యాంక్స్ దేనికి వైదేహి? నా పాట మెచ్చుకున్నందుకు, నా కోసం ఆరాట పడుతున్నందుకు. వైదేహి ఎందుకు అలా అరుస్తున్నారు? ఎవరు రాతేంటో ఎవరికి తెలుసు? మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. అంటే ఏంటి నీ ఉద్దేశం? మీ ఉద్దేశం ఏంటో ముందు చెప్పండి, తర్వాత నా ఉద్దేశం ఏంటో చెప్తాను. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అర్థమైంది. ఏ భార్య అయినా భర్త క్షేమమే కోరుతుంది, కానీ నీలా చావు కోరదు. 2 రోజుల్లో నీ వాడయ్యే వాడి గురించి నేనెందుకు ఆలోచించాలే? ఆ అవసరం నాకేంటి? నువ్వే ఆలోచించుకోవాలి, మంచి చెడు. అబ్బా అబ్బా, ఆపండమ్మా. సరదాగా ఆడుకోవడానికి పాడుకోవడానికి వచ్చాం, ఈ పంచాయతీలేంటి ఇక్కడ? ఇప్పటిదాకా పాటలేని, సరదాగా ఆటలాడుకుందాం రండి అందరూ. ఆడుకోవే ఆడుకో వైదేహి, చెప్తానండి నీ సంగతి. నా పాట మెచ్చుకున్నందుకు, నా కోసం ఆరాట పడుతున్నందుకు. ఎవరు రాతేంటో ఎవరికి తెలుసు? మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఏందయ్యా, ఇంకా వైదేహి మాటల గురించి బాధపడుతున్నావా? నువ్విలా విచారంగా ఉంటే నేను భరించలేనయ్యా. నీకేం కాదయ్యా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసి కాపాడుతాను. భాగ్యమ్మా, నువ్వు నిజంగా బంగారం. నీ మనసు చాలా గొప్పది. నువ్వు దేవతవు భాగ్యమ్మా.